పరమాత్మ భగవంతుడు ఒక్కడే. నీ దేవుడు నా దేవుడు అయితే కొట్టుకోరు కదా బేసిక్గా. ఎవరిదైనా సరే ఒక శక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో ఆరాధిస్తున్నాం. ఇది హిందూ ధర్మం చెప్పేది. మీరు చూడండి, హిందువుల యొక్క పూజా కార్యక్రమాలు విమర్శించే వాళ్ళల్లో ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ అన్నాను నేను. వీళ్ళల్లో 100కి 80-85 మంది ఎవరి పనాలు చేసుకుంటారు, మనల్ని మాట్లాడరు. వాళ్ళ మత ప్రాచారం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఓ 15% మంది 20% మంది మాత్రం హిందూ సాంప్రదాయాలను కించపరిచే వాళ్ళు ఉంటారు. ఈవెన్ హిందూలో కూడా వాళ్ళని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. ఓ 10%-15% ఉంటారు. దెన్ అది నేను ఆ ముగ్గురిది తప్పనే అంట ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి మిగతా ఒక హేతువాదులు, నాస్తికులు, లేదంటే కనుక ఈ కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవ కార్యక్రమం గురించి ఒక్క కామెంట్ కూడా చేయరు, ఒక ముస్లిం కార్యక్రమం గురించి ఒక్క కామెంట్ కూడా చేయరు. తప్పు లేదు. ఎందుకు కామెంట్ చేయాలి మనం? వాళ్ళ మతధర్మం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళ ఆచరణ విధానం వాళ్ళకుంది. ఇప్పుడు ఈ దేశంలో మా షరియా చట్ట ప్రకారం మేము 9 పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు అనేది మా మత పెద్ద డిసైడ్ చేస్తాడు, మీరు కాదు అని చెప్తున్నారు ముస్లింలు. రైట్, కరెక్ట్, మంచిది, అదే అమలు చేయమని కోరుతున్నారు. మరి అదే షరియా చట్ట ప్రకారం దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు, ఆడవాళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు, వాళ్ళతో కొడతారు.